31st నైట్ మంచిగా ఎంజాయ్ చేయాలని చెప్పి ఫ్రెండ్ కార్ తీసుకొని నైట్ అవుట్ కి ప్లాన్ చేసాం. అప్పులు చేసాను సార్, ఇప్పుడు దావత్ చేయాలి. చలో ఇక కార్ తీసి ఫస్ట్ రూమ్ చూడడానికి అయితే వెళ్ళాం. ఇదే మేము ఇప్పుడు ఉండబోయే రూమ్. 31st కాబట్టి అన్ని రూమ్లు ఫుల్ అయ్యాయి. అందులో ఇంకా మన బ్యాచులర్స్ కి దొరకడం ఇంకా కష్టం. మళ్ళీ ఆ కార్ తీసి రోడ్ ఎక్కి వెళ్తుంటే పోలీసులు ఉన్నారన్న కంగారులో మావాడు బైక్ ని గుద్దిండు. వాడు చాలా సీరియస్ అయ్యాడు. బట్ సారీ చెప్పేసి అక్కడి నుంచి మింగేసాం. ఇక ఇంతలోనే మా దండుపాలెం గ్యాంగ్ అంతా వచ్చేసింది. అందరం కలిసినాం. మళ్ళీ లోపల సీట్ల కోసం యుద్ధాలు త్యాగాలు జరిగాయి. కానీ అన్ని పక్కన పెట్టి ఫైనల్ గా స్టార్ట్ అయ్యాం. ఫస్ట్ ఇక దిల్సుఖ్నగర్ నుంచి హైటెక్ సిటీకి జంప్ అయ్యాం. హైటెక్ సిటీ పోయిన ప్రతి ఓడు ఫస్ట్ చేసే పని ఏంటి, ఫోటోస్ తీయడం. కాబట్టి మేము కూడా అదే పని చేసాం. ఈ క్రమంలో ఒక్కొక్కడికి రక్తపాతాలు జరిగినాయి. అయినా సరే చిల్ అవటం మాత్రం ఆపలే. మళ్ళీ అక్కడి నుంచి మూవ్ అయ్యి 11:30 వరకు తిరిగి ట్యాంక్ బండ్ కి వెళ్లి ఫ్రెండ్ బర్త్డే ఉంది కాబట్టి కేక్ కట్ చేద్దాం అనుకున్నాం. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే ఫుల్ క్రౌడ్ ఉంది. కార్ పార్క్ చేస్తానికే ప్లేస్ లేదు. అయినా సరే మా గ్యాంగ్ ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు. ఇక చేసేది ఏం లేక సైలెంట్ గా 2 చేతులు జేబులో పెట్టుకుని రూమ్ దగ్గరికి వచ్చి ఇక్కడే సెలబ్రేట్ చేశాం. ఈ ఇయర్ అయినా మా ఫ్రెండ్ గారు 1 కోటి రూపాయలు సంపాదించాలని కోరుకుని ఇక చక్కగా రూమ్ కి వచ్చేసరికి టైం 4 అయింది. అప్పటికి ఒక్కొక్కటి పిచ్చ ఆకలి మీద ఉన్నారు. ఇక తినేసి అందరూ దున్నపోతులో పడుకున్నారు, ఒక్క నేను తప్ప. ఇక ఫైనల్ గా ఈ ఇయర్ నైతే మేము ఇలా ముగించాం. రేపు ఇంకా అసలైన న్యూ ఇయర్. మన దరిద్రాలు ఇంకేమైనా ఉంటే రేపు చెప్పుకుందాం.